అండ్ ఈరోజు వీడియో వచ్చి సినిమా అంటే కేవలం తెరపై కనిపించే హీరో మాత్రమే కాదు, వెనక నిలబడి పోరాడే కుటుంబం కూడా ఒక హీరోనే. ఈ మాటలకు నిదర్శనం తాజాగా జరిగినటువంటి మనశంకర్ వరప్రసాద్ సినిమా సక్సెస్ మీట్ అన్నమాట. ఆ వేదికపై మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ మాటలు చెప్పింది ఎవరో కాదు, మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన ఒక బలమైన మహిళ కొనిదెల సుస్మిత గారు తన మాటలు మొదలు పెడుతూ ఒక భావోద్వేగ విషయాన్ని బయట పెట్టారు. ఇప్పటి యూత్ మా నాన్నని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం చూసి నేను తట్టుకోలేకపోయాను అని చెప్పిన క్షణం ఆడిటోరియం అంతా నిశ్శబ్దమైంది. సినీ ఇండస్ట్రీలో 4 దశాబ్దాలు పైగా ప్రయాణం చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి లెగసీని ప్రశ్నించేలా వచ్చే కమెంట్స్ ఒక కూతురుగా ఆమెను ఎంత బాధించాయో ఆమె మాటల్లో చాలా స్పష్టంగా కనిపించింది. కానీ ఇక్కడే కథ మలుపు తిరిగింది. బాధతో ఆగిపోవడం కాదు, దాన్ని ఒక ఛాలెంజ్ గా మార్చుకోవడమే నిజమైన ధైర్యం. ఈ జనరేషన్ వాళ్ళకు మా నాన్న స్టామినా ఏంటో చూపించాలని నేనే నిర్మాతగా మారి ఈ సినిమా తీశాను అని సుస్మిత గారు చెప్పిన మాటలు ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ గా మారాయి. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక కుమార్తె ఇచ్చినటువంటి సమాధానం, ఇది ఒక నిర్మాతగా తీసుకున్నటువంటి బాధ్యత, ఇది ఒక లెగసీకి ఇచ్చినటువంటి సరైన రీప్లే కూడా. ఆమె మాటలు అక్కడితో ఆగలేదు. ఈ జర్నీలో నాకు అండగా నిలిచింది మా చరణ్ అన్న అని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి అభిమానులంతా చప్పట్లతో మారు మూగించారు. అవును, మెగాస్టార్ వారసుడిగా మాత్రమే కాదు, ఒక అన్నగా, ఒక సపోర్ట్ సిస్టమ్గా రామ్ చరణ్ తన చెల్లికి అండగా నిలిచారు. ఇది హీరోల కుటుంబం అంటే ఎలా ఉండాలో చెప్పేటువంటి దానికి ఒక నిజమైన ఉదాహరణ అన్నమాట. సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తాయి, నెగిటివిటీ ఉంటుంది, కానీ వాటికి మాటలతో కాదు, పనితో సమాధానం ఇవ్వాలి అని ఈ సినిమా ద్వారా మరోసారి నిరూపించారు మన సుస్మిత కొనిదెల గారు. అందుకే మనశంకర్ వరప్రసాద్ సినిమా విజయం కేవలం బాక్సాఫీస్ రికార్డ్స్ మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషనల్ విక్టరీ, ఒక కుటుంబ గెలుపు. ఇది మెగాస్టార్ స్టామినాకు మరో సాక్ష్యం. టోటల్ గా ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, లేదు వారి స్థాయిని ఎప్పటికీ తగ్గించలేం. ఇదే ఈ వీడియో యొక్క సారాంశం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.